హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి ఎండుమిర్చితో టమాటా పచ్చడి అండి. మనకి ఈ ఎండుమిర్చి టమాటా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఎండుమిర్చి టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని ధనియాలని వేయించుకోవాలి. ధనియాలు వేగినాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మనకి కారంని బట్టి ఎంత కారం ఉంటుందో దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా మనకి ఎండుమిర్చి వేగినాక ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. నేను టమాటాలు ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టమాటా ముక్కల్ని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి టమాటా ముక్కల్ని. మనకి హైబ్రిడ్ టమాటా ఉంటుంది, త్వరగా ఉడకదు కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అందులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని వీటిని ఈ విధంగా మెత్తగా పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చిని. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ టమాటా పచ్చడిని తాలింపు వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక పావు స్పూను పసుపు వేసుకొని తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఆ తాలింపులో వేసుకుందాం. తాలింపుని వేసుకున్నాక ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం ఎండుమిర్చితో టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మనకి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.